గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఇప్పుడు ప్రెజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ బ్యాక్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. అదేంటి అంటే కట్ వర్క్ అనమాట. ఈ వీడియో మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ డిజైన్ కదా మనం కట్ చేసేది. ఒక బ్లౌజ్కి కట్ వర్క్ అయితే నేను బ్యాక్ డిజైన్ అయితే కట్ చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. నార్మల్ బ్లౌజ్ అనమాట. నార్మల్ సైజ్ వాళ్ళకి అంటే నడుము అయితే మనం ఫస్ట్ చెక్ చేసుకొని దాని ద్వారా మనం అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా కొల బ్లౌజ్ అయితే ఉంటుంది కదండి, కొల బ్లౌజ్తో మనం ఈజీగా ఈ విధంగా పెట్టేసుకుంటే క్లియర్గా అయితే వచ్చేస్తుంది మెజర్మెంట్స్ మనకి. అది ఎంత అయితే ఉందో అంత అయితే పెట్టేసుకోవచ్చు మనం. అలాగే మనకి షోల్డర్స్ కూడా ఇది ఎంత షోల్డర్ ఉందో ఆ విధంగా మనం పెట్టుకోవాలి. తర్వాత మనం నడుము సైజుని బట్టి మనం షోల్డర్ని అయితే మనం పెట్టుకోవాలి. మ్యాక్సిమం మనకి కొల డ్రెస్ ఎంత ఉందో, కొల బ్లౌజ్ ఎంత అయితే అంత మనం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, క్లియర్ మెజర్మెంట్స్ అయితే మనం ఖర్చులతో సహా పెట్టుకోవాలి. ఇక్కడికైతే మనకు నడుము అయితే వచ్చింది. ఇక్కడ మనం ఖర్చులకైతే వదులుకున్నాం అనమాట. నేను ఇది ఇల్లంతా వచ్చేసి నేను 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే బ్యాక్ హుక్స్ కాబట్టి. ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది, బట్ డౌన్ నెక్ అయితే వస్తుంది అనమాట. డౌన్ నెక్ వచ్చేటప్పుడు మనం షోల్డర్ అయితే 2.5 అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే షోల్డర్స్ కానీ 3 ఇంచెస్ మనం పెట్టినట్లయితే షోల్డర్స్ అయితే జారిపోతూ ఉంటాయి అన్నమాట చాలా. సో మనం అయితే అలా పెట్టుకోకూడదు. మనం ఈ లెంత్ వచ్చేసి మనం 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చేసి మనం 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్కేల్ తో డ్రా చేసుకుందాం. ఈ విధంగా మనం స్కేల్ తో ఎలా అయితే ఉందో ఆ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇది మనం కట్ వర్క్ అయితే చేస్తున్నాం కదా. కట్ వర్క్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి అనేది నేనైతే చెప్తాను అనమాట. ఇక్కడ మనం షోల్డర్కి వచ్చేసి మనం 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాము. షోల్డర్స్ మనకు 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 3 ఇంచెస్ మనం పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మళ్ళీ టోటల్ ఎంత వచ్చింది అనేది మనం చూసుకోవాలి. 5.5 అయితే వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనం 5.5 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనకి షోల్డర్ ఏ సైజ్ వాళ్ళకైనా మాక్సిమం మనకి 6 అయితే ఉంటుంది అనమాట. 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మరి నడుము 36 అలా ఉన్నట్లయితే కొంచెం పెద్ద బ్లౌజ్ అయితే అంటే నడుము ఎక్కువ సైజ్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం వాటి సైజులో అయితే మారుతూ ఉంటాయి. 6 కానీ 6 కన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ పెట్టుకోవాలి. లేదంటే నార్మల్ సైజ్ వాళ్ళకి 6 ఇంచెస్ పెట్టుకొని చంక భాగంలో మనం 1.5 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. దీన్ని ఇలా రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. మ్యాక్సిమం మనం నేర్చుకునే టైంలో మాత్రం ఇలాంటి వాటిపైన ఆధారపడి ఉండకూడదండి. స్కేల్ ఉండాలి, కరువు స్కేల్ అవి ఉంటాయి రౌండ్ నెక్స్ తీసుకోవడానికి. అలాంటివి మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే అలాంటివి యూజ్ చేసామంటే మనకి ఎప్పటికీ కూడా మనకు ఆ వర్క్ అనేది రాదనమాట. సో అవి ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం కట్ వర్క్ అయితే ఇస్తున్నాం కదా, ఇదైతే నేను ఇప్పుడే కట్ చేశాను కదండి. ఈ విధంగా మనం మిషన్ పైన పాదం తిప్పేటప్పుడు అలాగే సిల్క్ క్లాత్స్ అయితే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మనకి కరెక్ట్గా రాదు.
రిటర్న్ చేసేటప్పుడు సో అలాగా బకరం కానీ వేసుకొని మనం కట్ చేసుకున్నట్లయితే సేమ్ దాని సైజును మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట డిజైన్ అనేది. అయితే తీసుకున్నాం కదా, సేమ్ 2.5కి మనం మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి షోల్డర్ వచ్చేసి ఎవరికైనా సరే నార్మల్ వాళ్ళకి డీప్ నెక్ కావాలి అనుకున్న వాళ్ళకి 6.5 అయితే పెట్టుకోవాలి. అదే కొంచెం పైకి ఉండాలి అనుకుంటే 6 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. నేనైతే 6.5 అయితే పెడుతున్నాను. వాళ్ళకి కొంచెం డౌన్ అయితే ఉండాలన్నమాట మన కస్టమర్కి. అదేవిధంగా ఇక్కడైతే నేను 3 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇది కొంచెం ఇలా మడత పెట్టేసుకొని ఇక్కడ 3 ఇంచెస్కి అయితే మనం మార్క్ చేసుకున్నాం. ఈ విధంగా ఇప్పుడు స్కేల్తో డ్రా చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం స్కేల్స్ యూజ్ చేయకుండానే మార్కింగ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట నేర్చుకునే వాళ్ళకి, బిగినర్స్కి అయితే. నేను కూడా స్టార్టింగ్లో హ్యాండ్తోనే చేసేవాళ్ళమాట, ఎందుకంటే వీటిపైన ఆధారపడి ఉన్నట్లయితే మనకి వర్క్ అనేది రాదు. ఒకవేళ అది లేకపోయింది అంటే మన చేతులతో మనం సొంతగా చేసుకోగలగాలి. అవి లేనప్పుడు చేసుకోలేదు అంటే వాటిపైన మనం పూర్తిగా ఆధారపడి ఉన్నట్టే. ఆ విధంగా మనం చేయకూడదు. ప్రిన్స్ కట్కి మనం ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లెంత్ వచ్చేసి మనకు 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ లెంత్ వచ్చి మనకి 9 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇది వచ్చి మనకి 6 ఇంచెస్ 6.5 అలా వస్తుంది అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకోవడానికి ప్రిన్స్ కట్కి మనం ఎలా డ్రా చేసుకోవాలనేది మీకైతే చూపిస్తున్నాను. ఇలా వస్తుంది. ఇటు 1 ఇంచ్, ఇటు 1.5 ఇంచ్, ఇటు 1.5 ఇంచ్, 3 ఇంచెస్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా వస్తుంది కదా మనకి చంక భాగం అనేది. ఇక్కడ లోత్ అనేది మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్ డ్రా చేసుకున్నట్లయితే మనకి ప్రిన్స్ కట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని తిరిగేసి జస్ట్ ప్రెస్ చేసినట్లయితే ఇదే అచ్చు అనేది మనకి అవతల వైపు పడుతుంది. కాబట్టి సింపుల్గా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్రిన్స్ కట్. మన దగ్గర ఆల్రెడీ రెడీగా బక్రం అయితే ఉంది కాబట్టి పెట్టేద్దాం.
వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.